వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రైని చేసుకుందామండి. డీప్ ఫ్రై లేకుండా, ఫుడ్ కలర్ యూస్ చేయకుండా దీన్ని చేసుకుంటున్నామండి మనం ఈరోజు. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా పీల్ చేసుకొని బంగాళదుంపల్ని కట్ చేసుకోవాలండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకొని కూలింగ్ వాటర్లో వేసుకోవాలండి. కూలింగ్ వాటర్లో ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి, అందుకే ముందుగా కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని అందులోని 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. మనం బంగాళదుంప ముక్కల్ని ఇందులో ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. 5 మినిట్సే, బాగా మెత్తగా కాకుండా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కూలింగ్ వాటర్లోంచి తీసుకొని బాయిల్ చేసుకున్న వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయం కదండి, అందుకని దీన్ని ముందుగానే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకును సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా బంగాళదుంపలు తీసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఈజీగా మనం ఈరోజు బంగాళదుంప ఫ్రై చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఆయిల్ తక్కువ పడుతుంది. ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి తీసుకుందామండి బౌల్లోకి. చూసారు కదా, గోల్డ్ కలర్ ఎలా వచ్చిందో. చూసారు కదండి, మిగిలిన ఆయిల్లోనే మళ్ళీ మనం మిగతా బంగాళదుంప ముక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఆయిల్ వేసుకోవసరం లేదు, ఆ కొంచెం ఆయిల్తోనే సరిపోతుందండి. ఇవి కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, మనకు కావాల్సిన బంగాళదుంప ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోని ముందుగా ఒక 4-5 వెల్లుల్లి రబ్బలను వేసుకున్నామండి. స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోని ఉప్మా తాలింపులు వేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, చూసారు కదా, ఇందులోనే ఆనియన్స్, చిలుకలా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇందులో చిలుకలుగా కట్ చేసుకున్న మిర్చి వేసుకున్నామండి. ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన వచ్చే వరకు కలుపుకున్నాం. మళ్ళీ ఇందులో 1/2 టీ స్పూను పసుపు, కారం, మీరు స్పైసీగా తింటే కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి.
అండి పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నాం. ఇది ఒకసారి కలుపుకొని పెరుగు మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు కలుపుకొని లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, అబ్జర్వ్ అవుతుందండి మొత్తం. ఇలా దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోని మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలండి. కలుపుకున్నాక చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందామండి. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది సాంబార్లోకి పప్పులోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.